Chinese codex and అది కూడా చెప్పు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఈ టెంట్ లో ఈ కుకింగ్, ఆ మంట, ఫైర్ క్యాంప్ సూపర్. వచ్చాను అరకు. హాయ్ మయ్య, వెల్కమ్ బ్యాక్ యంగ్స్టర్స్ కుకింగ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం ప్రెజెంట్ అయితే సీజన్ నవంబర్ డిసెంబర్లో మనకి అరకు వ్యాలీ ట్రిప్లు అయితే అందరూ వేసుకుంటారు కదా. సో అలాగే మా బ్యాచ్ అనమాట, మా చెడ్డీ దోస్తులు అందరం కలిసి ఒక 6 కలిసి ఈ కార్లో అయితే ఈరోజు వనజంగి, అరకు, వాటర్ ఫాల్స్, తర్వాత ఇంకో వ్యూ పాయింట్ ఉంది మడగడ వ్యూ పాయింట్, ఇలా అన్ని వ్యూ పాయింట్లు అన్నీ కవర్ చేసుకొని నీట్గా ట్రిప్ ఎంజాయ్ చేసుకుని వద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మేము ఇక్కడ నైట్ 7 గంటలకు అయితే బయలుదేరుతున్నాం అయ్యా. ఎందుకంటే ఇప్పుడు మనం వనజంగి దగ్గరలోకి వెళ్ళి అక్కడ స్టేయింగ్ చేసి అక్కడ కుకింగ్ అయితే చేయబోతున్నాం. ఎలా చేస్తాను ఏంటి అన్నది మొత్తం అంతా మీకు వీడియోలో తీసి అయితే నేను పెడతాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ లేసి వ్యూ పాయింట్ ఇవన్నీ చూసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మనం అయితే సామాన్లు, మన కుకింగ్ కావాల్సిన సామాన్లన్నీ ప్రతిదీ కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి ఇందులో అయితే పెట్టేసుకున్నాం. గ్యాస్ పొయ్యి నుంచి మొత్తం అంతా ఎవ్రీథింగ్ మొత్తం టెంట్లతో సహా మొత్తాన్ని పెట్టేసుకున్నాం. మీరు ఒకసారి ఇలా చూసుకుంటే కార్లో పెట్టాము. సో మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తం అంతా కుక్కర్ నుంచి మొత్తం టెంట్లు ఇవ్వండి. టెంట్లో మన బ్యాగులు, బట్టలు కానీ మొత్తం అన్నీ కుకింగ్ సంబంధించిన కూడా మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం పెట్టేసాం. సో ఇది కారు. ఎవరెవరు వెళ్తున్నాం ఏంటన్నది ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూసి. హాయ్ ఫ్రెండ్స్, రెండ్రా ఎంజాయ్ చేద్దాం ట్రిప్. సో మేమే ఫ్రెండ్స్, మీ 6 కలిసి అయితే వెళ్తున్నాం. కిరాణా మొత్తం తీసేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగాం అనమాట. ప్రెసెంట్ అయితే మనం అరకు పాడేరు ఘాటి మీద ఉన్నామయ్యా. మీలో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అరకు పాడేరు సైడ్ ఎలా వచ్చినట్లయితే మనకి స్టార్టింగ్ లో ఘాటి సగం ఎక్కగానే మనకి మొదగుండం తల్లి గుడి కనిపిస్తుంది. తల్లి గుడి దగ్గర మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చినా సరే 1 నిమిషం ఆగి తల్లికి దండం పెట్టుకొని ముందుకైతే వెళ్ళడమయ్యా. ఇది నేను ఒక్కడనే చెప్పడం కాదు, చాలా వరకు వచ్చిన ప్రతి ఒక్కరూ చేసేది అదే. సో ఈరోజు అయితే మనం అక్కడ వచ్చాం కాబట్టి మనం కూడా దండం పెట్టించుకుందాం. మాయా, ఇప్పుడైతే మనం టీ బ్రేక్ కోసం ఆగాము. ఇంకా మనం చేరుకోవాల్సింది కేవలం 16 కిలోమీటర్లు మాత్రమే ఉంది. టీ తాగేసి అలా బయలుదేరుదాం మరి. మీరు చూసుకుంటే మాయా, మనం కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసాము. మనం ఫైనల్ అయితే మన ప్లేస్కి అయితే వచ్చేసాము. మనం ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా వేసాం. మీరు చూసుకోవచ్చు, మనం ఫైర్ క్యాంప్ వేసాము. యువతలు మనం 2 టెంట్లు కూడా వేసాము. ఇదొక టెంట్, నెక్స్ట్ అదిగోండి అదొక టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే కుకింగ్ మాయా, మనం ఇంటికాడ నుంచి చపాతీ పిండి అన్నది కలిపి తెచ్చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి కుకింగ్ ఏంటంటే చపాతీ విత్ చికెన్ కర్రీ. చపాతీ వండల కింద చేసుకొని మనం పామేసుకోవడమే. చికెన్ కర్రీకి కూడా మనకి ఆనియన్స్ కూడా, టమాటీ, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఈ గ్యాస్ బండ మీద కుక్ చేసుకోవడమే. ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ చేసేద్దాం మాయా. ఇప్పుడు మొదలుగా అయితే మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఈ నూనెలోని. ఇప్పుడు చపాతీ అయితే చేస్తున్నాం.
కుట్టి తిండిగానే నాదే ఎర్రటి టమాటీ చలి చంపేస్తుంది మాయా. ఇక్కడ చలి అనుకుంటే మాయా చెప్తే నమ్మరు కానీ అది మంచో తెలీదు లేదంటే చినుకులో తెలీదు, అలా ఫాగ్లో పడుతూనే ఉంది. ఇంకంతే, ఏం చెప్పలేము, ఇది ఒక ఎంజాయ్మెంట్ అంతే. ఇంకా చలి అయితే గట్టిగా ఉంది. మన ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ తెచ్చుకొని వండాలంటే కొంచెం పాడైపోదు కదా మయ్య. అందుకే మేము ఏం చేసామంటే ముందుగాన ఇంటికాడ మ్యారినేట్ చేసుకొని తెచ్చేసుకున్నాం. ఇక్కడ డైరెక్ట్ మనం ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత డైరెక్ట్గా వేసుకొని కర్రీ వండేసుకోవడానికి. సో మీలో ఎప్పుడైనా సరే ఇలా ట్రిప్కి వచ్చినప్పుడు చికెన్ కర్రీ ఏమైనా వండుకోవాలనుకుంటే ఇంటికాడ మ్యారినేట్ చేసి తెచ్చేసుకోండి, చికెన్ పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే వేసేసుకుందాం మయ్య. లైఫ్లో ఫస్ట్ టైం అయితే మా చెడ్డి దోస్తులతో కలిసి ఇలా నైట్ ట్రిప్కి వచ్చాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఈ టెంట్లో ఈ కుకింగ్, ఆ మంట, ఫైర్ క్యాంప్ సూపర్. వచ్చాను అరకు త్వరగా వచ్చాను బయట వేసుకొని చపాతీలు చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి. Chinese codex and అది కొట్టి అది చెప్పు. యో మాయా కమాన్ మాయా. ఈ పెరుగన్నది లాస్ట్లో ఎందుకు వేస్తారంటే మాయా, మనకి ఎగురు ఉంటుంది కదా, ఆ ఎగురు అన్నది మనకి దగ్గరికి అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ పెరుగు అందుకే వేస్తారు. చూసారా ఒకసారి ఆయిల్గా ఉన్నదంతా ఎగురులా దగ్గరికి అయిపోయింది. అందరూ పని చేస్తుంటే ఇక్కడేమో ఆడు దొబ్బుతున్నాడు మయ్య. ప్రతి దాంట్లో ఒకటి ఉంటాడు కదా, మా దాంట్లో ఈడే పనికొచ్చేది ఒకటి ఉండదు కానీ పనికిరాని అన్ని చేస్తాడు ఈడు. మనం లాస్ట్ అయితే మసాలాలు వేసుకొని కలిపేసుకుందాం మయ్య. కూర అయితే దగ్గరికి అయిపోయింది. వాసన గుమగుమలాడేస్తుంది. చెల్లి వేసేస్తుంది రా బాబు. ఒక తీర బాబు ఒకసారి చూడండి. మనకు ఇప్పుడు కూర అయితే దగ్గరికి అయిపోయింది, ఇంక మనం దించేసుకోవడమే. ఇప్పుడు మన కర్రీ అయితే ఉడికిపోయింది కదా, ఇప్పుడైతే మనం చపాతీ అయితే కాల్ చేసుకుందాం. ఏం చేసుకుంటావురా ఈ చివరి వరకు అది నీకు అర్థం కాలేదు. నీకేం అర్థం వస్తుంది ఇంకా అందాక ఎదురు చెప్తుండు. ఇక్కడ వేయచ్చు కదా, నేనేసిన నోట్లకి ఈ డేస్ చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇప్పుడు తింటా తర్వాత ఇది ఆత్రత సరే అయితే సూపర్. సూపర్గా ఉంది. ఇక్కడతో అయితే ఈ వీడియో అయితే అయిపోయింది. మార్నింగ్ లేచి మనం వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం కదా వనజంగి, అక్కడ వీడియో పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ప్రెసెంట్ అయితే మనం అరకు దగ్గరలోనే అరకు ఫిల్టర్ కాఫీ దగ్గర అయితే ఆగాము. అది ఎందుకు అంటే మేము ఇక్కడ మనకి తుఫాన్ చూసుకుంటే ప్రెసెంట్ అయితే మన సైక్లోన్ ఉందంట కదా. సో ఏంటంటే మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతుంది. సో మేము ముందుకు వెళ్దాం అనుకున్నా సరే మేము స్టేయింగ్ చేయడం కానీ నెక్స్ట్ ఏదైనా చేయడానికి కూడా మాకు అవకాశం కూడా లేదనమాట. సో మేము ఏంటనుకున్నాం అంటే అయినంత వరకు చేసాం కదా ఎంజాయ్, ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయిపోదాము, మళ్ళీ ఏదో ఒక రోజు చూసుకొని అలా సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. ఈ వేళ వీడియో అయితే ఇదేమయ్యా. సో ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం కిందనైతే కామెంట్ చేయండి. తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను. ఉంటాను మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.